హరిహర వీరమల్లు నుంచి బిగ్ అప్డేట్. పవన్ ఫ్యాన్స్ కు హరిహర వీరమల్లు మూవీ టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది. షూటింగ్ పూర్తయినట్లు తెలియజేస్తూ ఓ ఫోటోను విడుదల చేసింది. షూటింగ్ పూర్తయింది, థియేటర్లు తగలబడిపోతాయి, త్వరలోనే ట్రైలర్ సాంగ్స్ అప్డేట్స్ ఉంటాయి అంటూ పోస్ట్ చేసింది. ఈ మూవీకి సంబంధించి 2 రిలీజ్ డేట్స్ ఎస్ఎంలో వైరల్ అవుతున్నాయి. మే 30 లేదంటే జూన్ 2వ వారంలో సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి పాలసీ మార్గదర్శకాలు జారీ. ఏపీ ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి పాలసీ మార్గదర్శకాలను జారీ చేసింది. 4.2 లక్షల కోట్ల ఉత్పత్తి లక్ష్యంగా ఈ విధానాన్ని రూపొందించింది. దీనిలో భాగంగా $10 బిలియన్ పెట్టుబడులు ఆకర్షించాలని నిర్ణయించింది. విశాఖతో పాటు రాయలసీమలోని జిల్లాల్లో క్లస్టర్లు ఏర్పాటు చేయనుంది. ఈ పెట్టుబడుల రాకతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అంచనా వేస్తోంది. దీనిలో భాగంగా పరిశ్రమలను ప్రోత్సహించే నిర్ణయాలు తీసుకుంది. వారిని వీధుల్లోకి తీసుకోకపోతే ఆమరణ నిరాహార దీక్ష. షర్మిల ఏపీ స్టీల్ ప్లాంట్ భూములను అదానికి అప్పగించడమే బీజేపీ ఎజెండా అని షర్మిల ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు. ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ చేపట్టిన దీక్షలో ఆమె పాల్గొన్నారు. తొలగించిన 2,000 మందిని విధుల్లోకి తీసుకోవాలని మోదీ చంద్రబాబును డిమాండ్ చేశారు. కార్మికులను విధుల్లోకి తీసుకోకపోతే ఈ నెల 21న ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. ఈ రోజు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార భద్రత మరియు పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం విచ్చేసిన సందర్భంగా తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ 3 మండల అధ్యక్షులు దాసం ప్రసాద్, అత్తిలి ఏఎంసీ చైర్మన్ చిక్కాల వేణు, ఆకేటి కాశీ శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. జై జనసేన. 6/5/2025 పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం. ఈ రోజు పోలవరం ప్రాజెక్టును పరిశీలించడానికి వచ్చినటువంటి విదేశీ ఇంజనీరింగ్ నిపుణులను కలిసిన రాష్ట్ర ఇరిగేషన్ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు మరియు పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు గారు ప్రాజెక్టు త్వరితగతిన పూర్తవడానికి కార్యాచరణ గురించి నిపుణులతో చర్చించారు. అందరినీ ప్రత్యేకంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు ఎమ్మెల్యే గారితో పాటు ట్రైగర్ చైర్మన్ బోరగం శ్రీనివాస్ గారు, గడ్డముగ్గు రావి గారు, పోలవరం మండల అధ్యక్షుడు చిన్న కూటమి మరియు నాయకులు పాల్గొన్నారు. ఇట్లు చిర్రి బాలరాజు, పోలవరం శాసనసభ్యులు, క్యాంపు కార్యాలయం. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం జనసేన పార్టీలో చేరికలు. జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి తెలంగాణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ గారి ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం ఉట్కూరు మండలం ఎడవెల్లి గ్రామంలోని యువకులు మక్తల్ నియోజకవర్గం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు డాక్టర్ మణికంఠ గౌడ్ గారి నేతృత్వంలో ఎడవెల్లి గ్రామానికి చెందిన శివకుమార్ గారి చొరవతో 10 మందికి జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు డాక్టర్ మణికంఠ గౌడ్, సీనియర్ నాయకులు శ్యామ్ గారు మాట్లాడుతూ ఎడవెల్లి గ్రామం నుంచి యువకులు జనసేన పార్టీకి మద్దతుగా పార్టీలోకి చేరినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పార్టీలో తగిన స్థానం కల్పిస్తామని జనసేన పార్టీ స్థానిక ప్రజల యొక్క వివిధ సమస్యలపైన పోరాటాలు చేస్తూ పూర్తి స్థాయిలో సమస్యలను పరిష్కారం చూపే విధంగా ప్రజలకి మీ ద్వారా నమ్మకం, భరోసా ఇవ్వాలని తెలిపారు. మరియు రానున్న స్థానిక ఎన్నికల్లో జనసేన పార్టీ మరియు మన మక్తల్ నియోజకవర్గంలో కూడా సత్తా చాటుతుందని తెలిపారు. కొత్తగా చేరిన వారిలో మహాదేవ్, రమేష్, పవన్ కుమార్, గోవింద్, శివ, పరశురాం, భాస్కర్, వెంకటేష్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్యామ్, హనుమంతు, రామన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం కంభం రోడ్డు నాగులపుట్ట శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు మార్కాపురం జనసేన న్యాయ సలహాదారులు రవీంద్ర గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి అన్నప్రసాద వితరణ కార్యక్రమంను ప్రారంభించిన జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ ఇమ్మడి కాశీనాథ్ గారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ ప్రెసిడెంట్, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి బొందులి కాశీరామ్ సింగ్, దేవస్థాన కమిటీ వైస్ ప్రెసిడెంట్, జిల్లా కార్యదర్శి షిరిగిరి శ్రీనివాసరావు, జనసేన నాయకులు విజయరావు, నరసింహారావు, పిన్నెబోయిన శ్రీనివాసులు మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. విజయవంతమైన ఉచిత కంటి వైద్య శిబిరం. బోనకల్లు మండలం రావినూతల గ్రామంలో స్థానిక ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాల నందు శరత్ మ్యాక్స్ విజన్ కంటి వైద్యశాల సహకారంతో మధుర జనసేన పార్టీ నాయకులు తాలూరు డేవిడ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తాలూరి డేవిడ్ మాట్లాడుతూ సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్న నానుడిని దృష్టిలో పెట్టుకుని నేత్రదానం చేయండి, పలువురికి చూపును అందించండి. మెగాస్టార్ చిరంజీవి అన్న మాటలను గుర్తు చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో సరిగా చూపులేని వారికి సరైన చూపును అందించాలనే ఉద్దేశంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఆశయాలు అనుగుణంగా రాబోయే రోజుల్లో 5 మండలాల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని తెలియజేశారు. అత్యవసరమైన వారిని ఆసుపత్రికి పంపించడం జరిగింది. తాలూరి స్వామి, కాంపాటి బుజ్జి, ఇళ్ల యోహాను, ఇళ్ల బుల్లి, ఇరుగు రాములు, గుర్రం వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ వైద్యులు డాక్టర్ దేవేందర్ ఖండే, టెక్నీషియన్ శ్రీను, భాష మరియు జనసేన పార్టీ ముదిగొండ మండల నాయకులు అనుముల నరేష్, ముదిగొండ మండల కోఆర్డినేటర్ జొన్నలగడ్డ బెద్ర, విద్యార్థి విభాగ నాయకులు గంధం ఆనంద్, జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
రజస్వల వేడుకకి హాజరై బాలికలను ఆశీర్వదించిన గర్భాన సత్యబాబు. సీతంపేట మండల జనసేన పార్టీ అధ్యక్షులు మండంగి విశ్వనాథం ఆహ్వానం మేరకు కిల్లో కళ్యాణ్ హెచ్సి శ్రీమతి అమరావతి దంపతుల కుమార్తెలు చీకు టీనా వైష్ణవి జాహ్నవి రజస్వల వేడుకలో ఏపీ తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు పాలకొండ నియోజకవర్గం సీనియర్ నాయకులు శ్రీ గర్భాన సత్యబాబు గారు హాజరై అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ వేడుకలో ఏపీ ఎస్టీ కార్పొరేషన్ డైరెక్టర్ నిమ్మల నిబ్రం మరియు కుర్పాం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ మల్లేశ్వరరావు పాల్గొన్నారు.